దాని తర్వాత ఇంత మంచిగా ఉన్న తర్వాత అమ్మాయి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు మీరు? అమ్మాయి గంగోత్రి అనే అమ్మాయి మహేష్ తోని మాట్లాడుతుందని. ఏ దందాలు చేయద్ది, నువ్వు సిమ్ములు మార్చాల్సినంత అవసరం ఉంది. దందాలు చేసినట్టుంటే నా మీద ఎలిగేషన్ ఉండదా? నేను ఏ బండి వాడతా అనుకుంటున్నావు అన్న? ఒక్క నిమిషం, నేను ఏ బండి వాడతా అనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఉన్నోడు ఎప్పుడు చూపించుకోడు. అరే రామ్, మరి తాగినప్పుడు ఎందుకు బిల్డప్ చేసి ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది? ఈ విషయం ఎందుకు వచ్చింది? మరి ఇదేంది ఈ స్టేటస్ లేంది మహేష్? ఒరి అమ్మ ఇదేందన్నా? ఈ విషయంలో నీకు ఏ సంబంధం లేనప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండకుండా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినా? లైవ్లు ఉన్నా అని మీకు ఎందుకు చెప్తున్నా? నాకు దొంగతనంగా రికార్డులు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదున్నా మొహం మీదనే. ఏం చెప్తున్నా? అలాంటి బ్రోకర్ గాని మాటలు నమ్మకండి. నీకు తెలుసా అమ్మా, ఆ అబ్బాయికి కేశవైన మహేష్ కి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నా? అరేంజ్ మ్యారేజ్ అన్నా? అరేంజ్ మ్యారేజ్ అన్నా? మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అని చెప్తున్నా వాళ్ళ అక్క. ఇట్లా ఈ గంగోత్రి వాళ్ళ అక్క కేశవైన మహేష్ ది. అలా ఫస్ట్ లవ్ చేసుకురన్నా ఒక్కటొక్కలు అని చెప్పి నువ్వు ఒక సంవత్సరం కింద రికార్డులు ఇవాళ తెచ్చి పెడుతున్నావు. మరి ఆ రోజు మాట్లాడిన రికార్డింగ్ పెట్టాలి కదా. నేనేం చెప్తున్నా అంటే అన్నా, చిన్న విషయం, మీరు ఆ వీడియో ఆడియో పెట్టాము. వాళ్ళ పేరెంట్స్ వస్తారంటారు, రంపియాలా? ఎవరు పేరెంట్స్? ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ రావాలి. దాంతో పాటు ఓకే. దాని తర్వాత ఏం జరిగింది? వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ప్రెగ్నెంట్ చేసుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇంతవరకు ఓకే. దాని తర్వాత ఇంత మంచిగా ఉన్న తర్వాత అమ్మాయి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు మీరు? అమ్మాయి గంగోత్రి అనే అమ్మాయి మహేష్ తోని మాట్లాడుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్నడు కన్ఫర్మ్ అయిందంటే కళ్ళు తాగిన రోజు. ఆ రోజు ఏమన్నాడంటే, దొర అరే చెల్లె అనుకుంటేనే చెల్లె కడరా, నాకు కాలేదారా పెళ్లిలు, నేను చేయట్లేదా, మా పండుగ తెలియదా? చూడు ఐఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా ఉంటాయిరా. కళ్ళు తాగుకుంటా దొర పప్పు సారా తాగుతాడు, నాటు సారా తాగుతాడు, కళ్ళు బీర్లు ఇది తాగడు. బ్లాక్ మెయిల్ మంచి తోప్ క్యాండిడేట్, వాడి నీడనే నేను. ఓకేనా అన్నాడు, చెప్పిండు. ఈడు నన్ను 2 ఫోన్లు ఉన్నాయి, హాట్స్పాట్ ఆన్ చేయన్నాడు. నేను చేయను బాబు. నిజంగా నీకు 2 ఫోన్లు ఉన్నాయా? 7 సిమ్లు ఎందుకు ఉన్నాయి? 5-6 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఇప్పుడు మన ఫోన్ లో డ్యూయల్ వాట్సాప్ ఆప్షన్ ఉందా? ఉన్నది కదా. ఎన్ని వాట్సాప్లు ఉంటాయన్నా? ఒక దాంట్లో 2 పెట్టుకోవచ్చు. ఎన్ని వాట్సాప్లు ఉంటాయి? 4 వాట్సాప్లు. ఒకటేమో నా మెయిన్ సిమ్, అది విలేజ్ గ్రూప్లస్ కానీ ఇంకేదన్నా. ఇంకో వాట్సాప్ నా కాలేజీకి సంబంధించింది. నీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి? నా పేరు మీద నేను ఫ్రీ సిమ్స్ తీసుకుంటూనే ఉంటా. ఎందుకు? నెట్ కోసం, డేటా. ఇప్పుడు జియో ఉంది, అవును, జియో ఫ్రీ వస్తూనే ఉంటది. దానికి నువ్వు సిమ్ములు ఏ దందాలు చేయద్ది, నువ్వు సిమ్ములు మార్చాల్సినంత అవసరం ఉంది. దందాలు చేసినట్టుంటే నా మీద ఎలిగేషన్ ఉండదా? నేను ఏ బండి వాడతా అనుకుంటున్నావు అన్న? ఒక్క నిమిషం, నేను ఏ బండి వాడతా అనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఉన్నోడు ఎప్పుడు చూపించుకోడు. అరే రామ, నా ఇల్లు చూసినావు అన్న? నా ఇల్లు చూసినావు ఒకసారి? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలనా? నువ్వు అని నేను అట్లా ఎలిగేషన్లు క్వశ్చన్ చేస్తున్నా. ఓకే అన్న, నేను ఇప్పుడు అన్ని ఉన్నోడు అణిగిమణిగి ఉంటాడు అనే సామెత ఎందుకు వచ్చింది? నీకు అన్ని ఉన్నాయి కాబట్టి అణిగిమణిగి ఉండొచ్చు అనుకోవచ్చు కదా అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఏదైతే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కబ్జా చేసిన విషయం వాస్తవం కదా, నీ మీద అది కేసు అయింది. నేను కేసు అయితే ఎఫ్ఐఆర్ ఉంటది కన్నా, మా ఊర్లో తెలుస్తుంది కదా, ఏపీఎస్ అనేది తెలుస్తుంది కదా. ఫ్లాట్ కబ్జా చేసిన అనుకో, చేసిన వాళ్ళైతే ఊరుకోరుగా. ఎంత వాల్యూ ఉంటదట ఫ్లాట్? 200 గజాలు 300 గజాల ఫ్లాట్, అది కూడా మీ మీద కేసు అయింది. మీ ఆకునూరా అదేంటది? మీ మా ఊరు పాత్రలపాడు కదా, ఆడ పిఎస్ ఏదో వస్తుంది మీకు? ఆత్మకూరులో మీ మీద కేసులు ఏం లేవా? కేసులు నేను నా చిన్నతనంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పడుకున్న ఇంట్లో, రేకులు ఇల్లు పడుకుంటే వచ్చాడు కారు వేసుకొని రారా అని పోయినా. ఎవరు? ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది ఆడ. ఎందు గురించి ఎఫ్ఐఆర్ అయింది? బైండ్ ఓవర్. ఎఫ్ఐఆర్ కాదు, బైండ్ ఓవర్. అదే ఏదో ప్రోగ్రామ్ ఉంటే పోతామని ఒకరిని తీసుకొని ఫోటో తీసుకున్నాం, ప్రెస్ కి ఇచ్చుకుంటూ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అంటే నా మీద గణేషన్ పండుగకి న్యూసెన్స్ కేసెస్ 2 అయినాయి. అదెవరు పెట్టింది? మళ్ళా మా సర్పంచే. ఇప్పుడున్న సర్పంచే గణేషన్ పండక్కి. సర్పంచ్ మీకు బాగా క్లోజ్ అంట, మీరు చేసే దందాలకు అన్ని ఆయనే పైసలు. అరే వాళ్ళ తమ్ముడిని కొట్టినామని చెప్తుండు కదా వాళ్ళ నాన్న. వాళ్ళ తమ్ముడిని నేను కొట్టినా అని చెప్తుండు కదా, నాతో ఎందుకు దగ్గర ఉంటాడు సర్పంచ్? మహేష్ ఏడబోతుడే కొట్టుడు, ఈ దందాలు ఇవేనా మహేష్? ఇక నేను ఏం చెప్పానన్నా మీకు, దందా కొడతా. ఇప్పుడు నిన్ను కొట్టినా, నువ్వు నన్ను కొడతావుగా ఎప్పటికైనా. నన్ను ఎవడన్నా కొట్టిండా?
మరి మహేష్ ఎందుకు చేసుకుంటాడు దురదనా? దుర్దేం లేదని ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాట నా పర్సనల్ పంచాయతీలు ఒకటి లేవు. నా గురించి ఎంక్వైరీ చేయి, నా ఫ్రెండ్ సర్కిల్ చేయి, నా ఫోన్ పెడతా, అన్ని ఏమన్నా చెయ్యి. వీంది ఉంది పంచాయతీ, వీడేదో వీడి పంచాయతీ ఉంటది, ఆడికి పోతా నేను మాట్లాడతా. ఆ క్రమంలో వాని పక్కన ఉన్నాడు నన్ను మాట, ఇప్పుడు వాని తరపున వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు నన్ను అంటారు ఈయన తరపున పోతే, నేను వాడిని ఏమన్నా, నన్ను ఒక మాట అన్నాడు అనుకో, నేనేమన్నా కొట్టుడే ఫస్ట్ కొడతాను. నువ్వు నన్ను ఎందుకు అన్నావురా, నేను వచ్చింది ఒక విషయం, అట్లా వీని పంచాయతీ అసలు పంచాయతీ కొట్టింది ఎవరు, నేను. ఆ పంచాయతీ నా మీదకి వస్తుంది. నువ్వు వస్తుంది నువ్వే తెచ్చుకుంటావు కదా మీరే చేసుకొని. కోపానికి అదే నీ కోపం నీకే శత్రువు, ఆ కోపం నాకే శత్రువు. నాకు రిలీజ్ అయినా ఎప్పుడన్నా నేనెందుకు రిలీజ్ అవుతానా? నా యాటిట్యూడ్ అది. నేను ఒక జోలికి పోను, నా జోలికి ఒకడు రాడు, వాడు ఒక మాట అన్నాడు అనుకో. ఇప్పుడు అదే కోపం ఈ రోజు రౌడీ షీటర్ అనే ముద్ర వేసింది. మరి నీకు రౌడీ షీటర్ ఎన్ని కేసెస్ అయితే రౌడీ షీట్స్ అయితే మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందని విన్నా నేను. నా మీద సూర్యాపేటలో ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? సూర్యాపేటలో ఏం లేవన్న, సోషల్ మీడియాకి సంబంధించింది ఒక్క కేసు నా మీద, నా అన్న మీద. A2 నేను, ఓకేనా, A2 నేను, A3 మా అన్న. మీ అన్న ఎవరు? మా అన్నగా పేరు ఎందుకులే మళ్ళీ, ఆయన సఫర్ అన్న. ఓకే, ఇప్పుడు మహేష్ ఈ దందాలు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ లేవా మహేష్? ఇల్లీగల్ అఫేర్స్ అంటే ఇక ఎవరితో పడితే వాళ్ళతోనే రిలేషన్లు పెట్టుకోవడాలు, దందాలు చేయడాలు, బెదిరియడాలు. నాకు కోపం ఉన్న వాస్తవమే, నేను కొట్టేది వాస్తవమే, తిట్టేది వాస్తవమే. ఊర్లో అమ్మాయిల గురించి అడుగు, వీడు అసలు ఎవరికి తెలియదు ఊళ్ళో ఫస్ట్. అమ్మాయిల గురించి అడుగు. బయట సూర్యాపేటలో అక్కడ నీకు ఇల్లీగల్ రిలేషన్లు లేవా? ఇల్లీగల్ ఏముందన్నా, లవ్ చేసుకున్నాం, 6 years 8 years లవ్ చేసుకున్నాం, ఆమె అవుట్ ఆఫ్ పోయింది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఇప్పటికి నా చేతికి టాటో ఉంటది. నేనేమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? రౌడీని కదా, వాళ్ళ అయ్యనేమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? ఎవరన్నా వాళ్ళు కేసులు పెట్టిరా? ఇప్పుడు మళ్ళీ నా మరదలు నాతో రిలేషన్లు ఉన్నది, ఆమెకు అన్ని తెలుసు. మరి ఈ పేరు ఎందుకు వచ్చింది రౌడీ? వాడు సేఫ్ అవ్వడానికి ఎవరినైనా ఏమైనా చేస్తాడు. మహేష్ మంచోడే అనుకుందాం. నేను మంచోని కాదన్నా, నేను యాక్సెప్ట్ చేస్తా. నిజం చెప్పు, మంచోనివా కాదా? వాళ్ళు చెప్పారు కన్నా, వాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడుతున్నావు. అరే నా దోస్తులు చెప్తారు కన్నా, నా దోస్తులు నా గురించి, నేను చెప్పడం ఎందుకు నా గురించి? నేను చెప్పడం ఓకే, ఒకటి మహేష్, ఇప్పుడు సరే మహేష్ అనుకుందాం, లేదంటే ఇంకోటి అనుకుందాం, కోపం అనుకుందాం. ఒక మాట, ఇప్పుడు తాగితే తల్లి పిల్లం అవుతుందా మహేష్? కాదన్నా, కాదు కదా. అది మహేష్ క్లారిటీ ఉందా? ఉంది. తాగితే తల్లి పిల్లం కాదు, బరాబర్ కదా. మరి తాగినప్పుడు ఎందుకు బిల్డప్ చేసి ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది? ఈ విషయం ఎందుకు వచ్చింది? మరి తాగినప్పుడు నేను ఎవరినన్నా గలీజ్గా తిట్టినా, అదే తల్లి పిల్లమైద్ది అన్నావు కన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళ ఇంకేదన్నా ఇన్వాల్వ్ చేసి తిట్టలేదా? ఏం తిట్టినా? ఒక్క నిమిషం, ఎందుకంటే ఆ బూతులు మేమే ఇన్లేకపోయినాం అన్న. అదే వాస్తవం, నేను నా వల్లనే తిట్టినా, నేను దాని ఉన్న దాని ప్రకారమే తిట్టినా. ఇదేంది ఈ స్టేటస్ లేంది మహేష్? ఒరి అమ్మ, ఇదేందన్నా? ఇది నాకు తెలియదు కదా. పెద్ద బాబాయ్, నాకు గొడవ లేదు, నీకు దమ్ముంటే నా తమ్ముణ్ణి టచ్ చేయి. వాళ్ళు పెట్టిన స్టేటస్లు కూడా ఉన్నాయి కన్నా. ఏంది ఇది అన్న? నా అన్న జోలికి వస్తే నా తమ్ముడు అది పెట్టింది పైన చూడన్నా. అది పెట్టింది మీ అంటే అన్నదమ్ములు, మా తమ్ముడు పెట్టింది పైన. అంటే ఇక్కడ ఇజ్జదు ప్రవీణ్ గానికి ఏం సంబంధం రాయ్యా, పాపం రేపు ఎగ్జామ్ ఉంది వానికి, చెప్తే ఏందన్నా నీ కథ. ఫస్ట్ వాళ్ళకు మీల్స్ పంపురా, భోజనం పంపురా వాని. వీళ్ళ ఇప్పుడు అది ఆడియో బయట ఉందిగా, ఇది మా తమ్ముళ్ళు చేసిరన్నా. నా ఫోన్ చెక్ చేయి, నేను ఎడిట్ చేసినట్టుంటే వాళ్ళు అంతా చేస్తారు కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు ఉంది కన్నా, వానికి ఏం పెట్టినా మీల్స్ పంపురా అని పెట్టిన, పంపింది. ఏదన్నా ఉంటే దమ్ముంటే నాతో చూసుకోరా. వాళ్ళ పేరెంట్స్ వస్తారంటారు, పంపియాలా? ఎవరు పేరెంట్స్? ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రాని అన్న, మాట్లాడదాం డైరెక్ట్ రెడీ. దానికోసమే వెయిటింగ్ మేము. ఇప్పుడు నేను ఒకటి అంటే మహేష్, ఒక విషయం 100% రమేష్ కావచ్చు, మహేష్ కావచ్చు, ఒక ఆడపిల్ల విషయంలో అన్యాయం జరిగితే చెప్పులు మెడకేసి కొట్టాలి, చెప్పుతోని కొట్టుడు కాదు. అన్యాయం చేస్తే మేము ఏం చేసినామన్నా, నేను అదే అంటున్నా. ఓకే మహేష్, ఇప్పుడు నిప్పులు ఎందుకు పొగరాదంటారు. ఓకే, నువ్వు కారు ఇప్పించినావు, మీకు మంచి రిలేషన్ ఉంది, ఈ విషయంలో నీకు ఏ సంబంధం లేనప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండకుండా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావు? మరి అన్న, నా గుణం ఎట్లాంటిదంటే, నా దగ్గర శత్రువు రాని ఎవడన్నా రాని అన్న, నాకు నచ్చితే అది ఒక పని నాకు నచ్చితే నేను ఎంతవరకైనా చేస్తా. ఓకే, న్యాయం దిక్కుంటాడా మహేష్? అన్యాయం దిక్కు నావాడు అనుకుంటే అన్యాయం దిక్కే సపోర్ట్ చేస్తా. అవునన్నా, యాజ్ ఏ అడ్వకేట్ గా, నేను జూనియర్ అడ్వకేట్, లా స్టూడెంట్ ని. ఇప్పుడు అన్యాయం న్యాయం నాకు సంబంధం లేదు. నా దగ్గరకు ఒకటి హెల్ప్ అని వచ్చిండు, వానికి న్యాయం చేయడం నా బాధ్యత. తప్పు చేసినా సరే. అది ఇప్పుడు
బెయిల్ వస్తుందని ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ చేసిర్రు, ఒక ఆడపిల్లని చంపితే ఈ ఆడపిల్ల టాపిక్ ఎందుకు చచ్చింది అనేది పక్కన పెట్టు. నేను లేదు, మహేష్ పర్సనల్ విషయం ఇది. మహేష్ అడ్వకేట్ కాబట్టి, జూనియర్ అడ్వకేట్ కాబట్టి నేరస్తుడు వచ్చినా సపోర్ట్ చేస్తాడానికి అంటే ఫీజు తీసుకుంటున్నా. ఇప్పుడు మహేష్ డబ్బులు తీసుకుంటా, నేనేం తీసుకోలే, మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? దోస్తు వాడు సోకాల్డ్. నేను అదే కావచ్చు, నేను క్యారెక్టర్ అడుగుతున్నా మహేష్ ది. నా క్యారెక్టర్ చెప్తున్నా వినన్నా, న్యాయం అన్యాయం నాకు సంబంధం లేదు. నా ఓడైతే నేను ఎక్కడి దానికైనా పోతా. నా ఓడైతే యాజ్ ఎ ప్రొఫెషన్ గా ఎవడన్నా రాని, ప్రొఫెషన్ గా అడగట్లేదు, పర్సనల్ వ్యక్తిగా అడుగుతున్నా. పర్సనల్ వ్యక్తి, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అన్న, ఆడపిల్లకి అన్యాయం జరిగింది, అది నాకు సంబంధం లేదన్నా. నా పర్సనల్ ఎందుకు అయింది? ఇప్పుడు దాంట్లోకి వెళ్ళినావు మహేష్, ఇప్పుడు అది పర్సనల్ కాబట్టే నువ్వు దీన్ని పర్సనల్ గా తీసుకున్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. అసలు విషయం ఏంటంటే నేను ఎవరు నన్ను తిట్టినా అన్నా అది ఇదే అన్నావు కాబట్టి నేను అన్ని కాదు ఎవిడెన్స్ తాగితే తల్లి పిల్లం అవుతుంది 100%. ఎందుకు ఆ మాట నేను నీకు ఊరికే వర్డ్ అనేది ఊరికే వదలం కదా. ఇప్పుడు మీ అమ్మాయిని అమ్మాయినే, మా అమ్మాయిని అమ్మాయి. నేను నిన్ను మాట అంటున్నట్టు నేను ఊరికే ఎందుకు అంటాం? రికార్డింగ్ విషయంలో మాట్లాడే ముందు నువ్వు ఎంత దాగి ఉన్నా ఏది చేసినా నేను ఎందుకు ఆ మాట నీకు చెప్తా. నీకు ఆ వీడియోలో నువ్వు ఎన్ని బూతులు తిట్టినవా ఇంకోరిని తిట్టినవా అనేది అనవసరం. కానీ బయట పెట్టలే, ఇంకా అది పక్కన పెట్టి ఉన్నది నా దగ్గర ఉందా. నేను ఏమంటున్నా, ఇప్పుడు నా దగ్గర రాని విషయం నాకు అనవసరం అన్నా. నేను ఇన్నది అడుగుతున్నా. ఎవరు కాన్ఫరెన్స్ నువ్వేనా? నేనే సర్పంచ్ కాన్ఫరెన్స్ పెట్టించిన. నా చెల్ల పిల్లలు తెచ్చినవారు, నా తెలంగాణ కొరక నువ్వు నా చెల్ల పిల్లలు తెచ్చినవారు. పొద్దున చూడ నీ లైఫ్ ఎట్లుంటుందో పొద్దున చూడ నువ్వు. కానీ నువ్వు బుద్ధ ఇంకేం చెప్పినా 11 గంటల వరకు టైం ఇచ్చిన. ఏ తాత దిశి మల్లయ్య, ఏం పేరు అల్లయ్య పేరు? పిల్లగా చెప్తే కదా అల్లయ్య పేరేమో ఆయన కాదు మహేష్, నీకన్నా ఎంతైనా పెద్దోడే. సరే నీ కోపం రావచ్చు, తాగొచ్చు. లచ్చి కొడుకు అనే వర్డ్ అనేది నీకు తెలిసి ఏంది అసలు వర్డ్ అర్థం ఏంది? ఓకే అన్న, అది కామన్ గా ఫ్రెండ్స్ వాడుకుంటాం రూమ్ లా. ఒక నిమిషం అన్న, నువ్వు ఇప్పుడు కామన్ గా ఫ్రెండ్ తో మాట్లాడినావా? చెప్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మనం రూమ్ లో నేను 10 years నుంచి కూడా రూమ్స్ లోనే ఉంటున్నా. మామూలుగా మాట్లాడుకుంటే ఉంటాం. వాడు చిన్నప్పటి నుంచి అంటేనే ఉంటాను నన్ను. నేను ఒకటేసారి అన్నా. ఒకసారి అన్నా? ఒక నిమిషం. ఒకసారి కదా, ఎన్నోసార్లు అన్నా. నెక్స్ట్ ఎవరినన్నా మా సర్పంచ్ని. ఒకసారి విందాం ఆడియో మొత్తం. ఓకే డా. నువ్వు ఈ కూర్చొనిగా గ్రౌండ్లలో మీరు 11 గంటల వరకు నీకు టైం ఇచ్చేదే నడ్డోడే. నేను ఒక్కనే వస్తానా? బతుకుల వాడు మనిషిని చంపుతాడు రా వాడు మీకోసం. నీ బతుకుల ఎత్తుపల కళ్ళు తాగుకుంటా నేను రాను. నాకు ఆడపిల్లలు ఉన్నారు, లంచులారా ఎవరికి లేరు ఆడపిల్లలు. ఉత్తరేక్ చదివిన ఎల్ఎల్పి వాళ్ళ ఈ అమ్మని నాకేమో వస్తాయి. ఇందిరాగాంధీ సారీ నువ్వు మాట్లాడక, నువ్వు మాట్లాడక నాకు తీసి లేపక. నేను చెప్పింది విను, ఇంకా చేసుకో, తెంగిపో. నేను చెప్పింది విను ఫస్ట్. వాడు వాడు జైలుకు పోయిండని నీకేం మెసేజ్ చేసినావు, వానికి అదే మెసేజ్ చేసినా. నేను లేనురా డాడీ. నిన్న చెప్పిండు డాడీ మల్లయ్య తాత వాళ్ళ కులపుడు వాళ్ళ పాలుడు ఆయన ముందు పడండి నువ్వు పోకురా అంటే, సరేరా డాడీ వాడిని ఒక ఆడ దాచిన్నో ఏడ దాచిన్నో ఫోన్ల మీద నడిచించుకున్నా. నాకు వచ్చి అరే మీరు ఏమో అనుకుంటారు కానీ నా గురించి ఇంటికే తెలియదురా మీకు. అరే నీ బుద్ధితోని నీ మైండ్ తోని పెరిగినోనిరా. నీ దంటకు 30 మంది మైండ్లతో పెరిగినోనిరా. 30 మంది మైండ్ల ఫ్యామిలీలు ఉన్నారా, వాళ్ళ లక్షలు ఉన్నారా, అన్ని పంచాయతీలు చేసి. ఇప్పుడు సరే ఏదైనా కావచ్చు, ఒక లేడీస్ గురించి ఒక్క నిమిషం ఎందుకు అనాల్సి వచ్చింది? ఒక్క నిమిషం. చిన్న రికార్డు విన్నావా? మా ఇందిరాగాంధీని తిట్టేటప్పుడు సారీ ఇందిరాగాంధీ అన్న. అవును, తాగిన కదా. అవును, తాగి కూడా నేను కంట్రోల్ ఉన్నా కదా. మహేష్ ఒక విషయం నేను చెప్తాను, ఒక విషయం. తాగిననే విషయాలు తప్పించుకోవడానికి మాట్లాడదు. నువ్వు తాగినవా తప్పినవా అది పక్క. ఓకే, ఇప్పుడు అన్ని ఈత లేనికి ఒక ఈత దగ్గర నాకు నొప్పులు ఎక్కువ వచ్చినాయి, నాకు కడుపును వచ్చిందనే మాటలు నువ్వు నాకు చెప్పకు. నేను నీకన్నా ఎక్కువ ఈత లేనొచ్చు, లేదంటే నువ్వు ఎక్కువ వినొచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇవి నువ్వు చెప్పే పోలీసు వాళ్ళు నమ్మొచ్చు. నేనేమంటున్నా అంటే నువ్వు తాగి మాట్లాడిన మాట ఎట్లా వస్తుందో నాకు తెలుసు. నువ్వు తాగున్నావు ఎంతో కొంత, కానీ తాగేదో నీకు మైకం లేకుండా మాట్లాడింది ఏం కాదు. నువ్వు తాగే మాట్లాడాలి, తాగుతూనే మాటలు ఎక్కువ వస్తాయని ఇంటెన్షన్ తో కొంతవరకు తాగినావు అంతే తప్ప. బాధలు తాగినన్నా మాటలు వీళ్ళని తిట్టాలని తప్పే నీది లేనప్పుడు నీకు బాధ ఏందయ్యా? నాకు నొప్పులు వస్తున్నాయా నువ్వు చెప్తున్నాడు. ఎవడు దోస్తు? నీకు ముందు వచ్చిన దోస్తు ఒక ఆడపిల్ల చచ్చిపోయాడా? రీజన్ వీడు కాదన్నా. 5 days కాల్స్ లేవు.
5 days వరకు కాల్ సెట్ పోయినాయి అన్న. ఇప్పుడు అమ్మాయి మరి అది వివరణ ఇవ్వాలి కదా నువ్వు అట్లా. అమ్మాయి చనిపోయింది, ఓకేనా? ఎక్కడ చనిపోయింది? ఏనైనా చచ్చిపోవచ్చు అమ్మాయి, వాళ్ళ ఇంట్లోనే కదా చనిపోయింది. 5 days నుంచి వీనితో టచ్ లో లేదు కదా. లేదన్న విషయం ఇప్పుడు నువ్వు చెప్పినాకెవరు తెలియదు. ఓకే, లేదు 5 days వరకు వీనితో టచ్ లో లేదు. ఆ 5 days నాతోనే ఉండు. వీడు కేశవైన మహేష్ అనేటోడు 5 days నాతోనే ఉండు. నీతో ఆ విషయాలు చెప్పలేదు. నాతోనే ఉండు. ఇప్పుడు నువ్వు ఎందుకుంటున్నావు అంటున్నావు కన్నా, దీన్ని కళ్ళు కాడికి తీసుకుపోయింది ఎవరు? లవ్ విషయం నీకు తెలుసా? నాకు తెలియదు. 5 రోజులు ఫోన్ మాట్లాడినప్పుడు తెలియదు. వాడు మిడ్-నైట్ ఎగ్జాక్ట్లీ May 7th రేపు ఇంటికి పోయి పైసలు తెస్తాం అనంగా May 7th మార్నింగ్ 3 నేను నైట్ పడుకోను, మాక్సిమం ఇలా అటుంటా. వాడిని చూసుకుంటూనే ఉన్నా. మా తమ్ముడు వచ్చిండు ఒకడు, వాడు పడుకోండు, నేను అట్నే ఫోన్ యూజ్ చేస్తూనే ఉన్నా, ఫోన్ వీడియో చూస్తూనే ఉన్నా. వాడు వాష్రూమ్ కని పోయిండు, నేను పడుకున్నా అనుకొని నేను పక్కన యూట్యూబ్ పెట్టుకొని వింటున్నా బెడ్ మీద. పడుకున్నా అనుకొని వాడు వాష్రూమ్ పోయి వస్తుండు. 7 వీళ్ళు తొంగి చూసేలోపు ఇట్లా తూర్చుకుంటా, ఇట్లా పాయింట్ మంచిగా వేసుకుంటా. ఫోన్ ఉంది, చిన్న ఫోన్ ఉంది లోపల, డ్రాయర్ లోపల ఉందట. ఏడ్చుకుంటూ వస్తుండే. ఏం బే అన్న? ఏం లేదు బేట, టాయిలెట్ కి వచ్చినా అన్నాడు. పనుకోపో అన్న. పడుకుండు. ఈ మహేష్ కి ఈ గంగోత్రికి వాళ్ళిద్దరికి ఉందని కూడా తెలియదు. నేను ఇటు పక్క కూర్చున్నా, వాళ్ళు అటు పక్క మాట్లాడుకుర్రు. ఏం మాట్లాడుకుర్రు అంటే ఇట్లా గంగోత్రి గురించి చెప్తుండ్రా అన్నాడు. మళ్ళీ ఆమె టాపిక్ ఎందుకు వచ్చిందిరా అన్నాడు. అప్పుడు ఉండే కదా అని అన్నాడు. నాకు అది తప్ప ఏది తెలియదు ఆమె గురించి. మరి ఆమె చనిపోయిన వరకు కూడా తెలియదు. నా దేవుడు నమ్మే ఆ కుమరేలి స్వామి మీద, ఎంకన స్వామి మీద, నా చెల్లె మీద, నా అమ్మ మీద, నా నాన్న మీద ఒట్టు. అమ్మాయి గురించి నాకు తెలియదు. దుర్గమాత పండుగ రోజు నేను టవల్ వేసుకొని మాలకు పోతే ఆడ వాళ్ళ ఇంటి పక్కన దుర్గమాతని ఇప్పించింది వీళ్ళు. ప్రసాదం పెడితే తీసుకున్నా. వీడు అదే అరుగుల మీద కూర్చుండే, స్వామి ఈడ కూర్చున్నావు ఏందన్నా? ఏం లేదు స్వామి నవ్విండు. మళ్ళీ అదే తెల్లారి మార్నింగ్ నాకు సేమియా తెచ్చిండు. నేను అప్పుడే లేచిన. ఏ టైం అయినా 9-10 అయింది. అల్లనే అమ్మవారి కన్నా పడుకున్నా. మాది పూజ సాయంత్రం ఉంటది. 9:30కి ఏమో లేస్తే బండి వేసుకొని వచ్చి ఇంకో స్వామి అన్నాడు. ఏందిరా అన్న? ఏం స్వామి అన్న? సేమియా అన్నాడు. సరే ఫ్రెష్ అయ్యి వస్తే గుళ్ళె పెట్టుకో అన్న. అది వచ్చేలోపు మా తమ్ముళ్ళు దగ్గర అది లైట్, అది తర్వాత విషయం. నేను తాగలే, నాకు సంబంధం లేదు. తర్వాత మొన్న ఏం చెప్తాడు, సేమియా పంపింది కూడా ఈమెరా అని చెప్పిండు. నీకు పంపిందా? వీనికి పంపింది. ఇంకోటి ఓకే అక్కడికి వద్దాం. ఇంకోటి మహేష్, ఒక విషయము ఆడియోలో నువ్వు ఏమేమి మాట్లాడి ఒకసారి మొత్తం విందాం. విన్న తర్వాత ఆ అమ్మాయి మీద ఒక ఎలిగేషన్ మాట కూడా అవునన్నా, అది కూడా రావాలి. ఒకసారి విన్నాక మాట్లాడు. ఓకేనా? పోయిండ్రా సరెండర్ అయిండ్రా అని ఒకరితో ఫోటో పెట్టించుకుంటే వానికి నువ్వు ఫోన్ ఎట్లా చేస్తావురా? కొంచెం ఫోన్ చేసినావు, మరి నిమ్మలంగా పోయిరా, ఎంత ఖర్చు వచ్చిందిరా, దెబ్బలు పడ్డాయా, దెబ్బలు చేసిరా, వేనారెడ్డి ఎందుకు వచ్చిండు, నీ స్పీకర్కి వచ్చిండు లడక. నువ్వు ఫోన్ చేయడానికి, నువ్వు ఫోన్ చేయి. ఎలా కొడుతున్నావు కోర్టుకు వచ్చేది? దాముగాని కార్ వేసుకొని వచ్చిండు, దాముగాని కార్ వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు. మీకు ఆకనారా? నువ్వు చెప్పింది ఏముంది? ఆయన ఏదో కేసు మీద వచ్చిండు, ఆయన కేసు మీద అని చెప్పినావు. వేరేటోళ్ళ కార్ ఎవరు, ఏం పేరైనా ఎవరు కార్ వేసుకొని వచ్చిండు? దాము అని మా కార్ వేసుకొని వచ్చిండు. ఎందుకు వేసుకొని వచ్చిండు? ఆయన పర్సనల్ దాని మీద. నువ్వెందుకు చెప్పినావు ఆ విషయాన్ని? అది కూడా క్లారిటీ ఇస్తాను, కొంచెం టైం. నేను మొత్తం నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా. ఓకే 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి. వేనారెడ్డికి 2.5 లక్షలు ఎందుకు ఇచ్చినావు? లేదన్న, అబద్ధం అన్న. అబద్ధం. ఓకే క్లారిటీ ఇస్తాడన్న. 2,50,000 పీపీకి 50,000. పీపీకి 50,000 అబద్ధమా? తప్పన అంటే నేనే చెప్పింది కానీ 50,000 నా దోస్తు గారికి 50,000. ఈ దోస్త్ ఎవరయ్యా? ఈ కథలు ఎవరన్నా లేను? నా ఫ్రెండే వాడు. మహేష్ కథలలుడు వచ్చా? డైరెక్టరా మహేష్? ఇక నేనేం ఉన్న వాసన నా ఫ్రెండ్ అని చెప్పినా కానీ నిజమా అబద్ధమా నువ్వు మాట్లాడిన ఆడియో మొత్తం? నిజమేనా? నేను యాక్సెప్ట్ చేస్తున్నా కానీ పైసలు ఇచ్చింది ఎవరికి లేదు. ఇప్పుడు అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వాడికి 10,000 ఇచ్చినా. ఎందుకంటే వాడు సుతల్లం ఉంది, వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. చెప్పు ఇప్పుడు దాని గురించి వివరణ. ఏదన్నా ఈ ఆడియోలో నువ్వెక్కడ తాగి మాట్లాడినట్లేదు, నువ్వు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. రమేష్ అన్న, ఓపెన్ గా మాట్లాడుకుందాం సరే, ఏదన్నా గానీ అక్కడ తాగి మాట్లాడినట్టయితే లేదు. అంత స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే ఎంతో కొంత నువ్వు లంచాలు ఇయ్యండి. అంత సీరియల్ గా కథ రాసుకొని అంత లైన్లు ఎట్లా చెప్తావు పేర్లు నువ్వు? తప్పనా, నేను తాగున్నది వాస్తవం అన్నా. నేను తాగేది అంటే 2 ఫ్లైట్ బీర్లు ఆ రోజు కొంచెం ఎక్కువ తాగి. నేను అన్నదానికి దానికి సింక్ అయిందా లేదా? తాగితే తల్లి పెళ్ళాం అవుతుందా? నేను అదే ఏమంటున్నా, నేను అన్నది వాస్తవం కానీ ఇచ్చింది అదే ఇచ్చినోన్న అయితే వీడిని జైలుకి ఎందుకు పంపుతున్నా? నీ మీద కేసు ఎందుకు వేయకూడదు ఇప్పుడు మళ్ళా? సరే ఓకే అన్న, దానికి నేను తప్పు చేసినా కాబట్టి నేను శిక్ష ఒప్పుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరెవరి పేర్లు యూజ్ చేసినో
వాళ్ళందరికీ సారీ. వాళ్ళు మంచి పొజిషన్లు ఉన్నారు, వాళ్ళని చాలా అంటే చాలా బ్యాడ్ చేసిన. వాళ్ళు వచ్చింది వేరే పని. ఈ ఫోటో దిగడు కూడా నా ఐడియా కాదు, నాది కాదు. వీళ్ళ సురేష్ వాళ్ళ అన్న పెద్ద బాబాయ్ అని ఉంటాడు, మహేష్ అని, మహేష్ బ్రో అని ఉంటది నా ఫోన్ లా. వాడు పెద్ద బాబాయ్ ఆడు, కానీ దోస్తులు లెక్కనే ఉంటాం, ముగ్గురం దోస్తులు లెక్కనే ఉంటాం, సొంతం అన్న. ఏంది బ్రో మీ లీడర్ వచ్చిండని మెసేజ్ చేసిన. ఎందుకు వచ్చిండ్రా, మీకోసం వచ్చిండ్రా అన్నాడు. ఊకో నా కోసం వస్తే నేను చెప్పనా అని నేను అన్నా. అర్జెంట్గా పోయి మీ పోరగాళ్ళతో ఫోటో దింపురా అన్నాడు. పోరా దిగిపోర్రా అన్న. దిగి ఫోటోలు దిగినాం, వానికి పంపిన. వానికి పంపితే నవ్వుకోరు, ఇక అయిపోయింది. వాడిని సాయంత్రం అడిగిన, వీళ్ళు లోపలికి పోయారు, ప్రాసెస్ నడుస్తుంది, నేను మిల్స్ చేద్దామని క్యాంటీన్కి వెళ్ళిన. ఎందుకు బ్రో ఫోటో ఏందంటే, ఏమో ఇలా అంజ ఊళ్ళో నన్ను ఎవరు డేకట్లే, కాంగ్రెస్ పార్టీ అంత మంచి. మా పెద్ద బాబాయ్ ఊర్లో లంజడుకులు ఎవరు నన్ను డేకట్లే, మంచి టాలెంట్ ఉన్న ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా. జటింగ్ మహేష్ అని గతంలో హాస్పిటల్ పెట్టి లాస్ అయ్యి మొత్తం ఆయన ఉంది. ఆయన ఏమన్నాడు, ఊర్లో ఎవరు డేకట్లే అన్నాడు. ఎందుకు డేకట్లేదంటే మా అది పక్కన పెట్టు, ఆయన విషయం పక్కన పెట్టు, జస్ట్ క్లారిటీ అంతే. ఆయన ఎందుకు పక్కన, అదంతా అనవసరం ఇప్పుడు ఇక్కడ నా ఊర్లో. అదే దాని గురించి, ఆ ఫోటో అయినా వేనన్న గురించి వచ్చింది, అయినా వేనన్న ఇన్వాల్వ్ అయిందే వీళ్ళ వాళ్ళు. ఆ ఫోటోలు ఎవరు ఉన్నారు? మా మహేష్ ఉన్నాడు అన్న. ఏ మహేష్ అన్న? లేదు, వాడు హైదరాబాద్ సూర్యాపేటలో ఉన్నాడు మహేష్. ఫోన్ చేసి చెప్పిన, వాడు కంటెంట్ చెప్పిండు. అదే ఇట్లా వాడు మా వాస్తవంగా ఏంటంటే జానన్న పార్టీకి పోయి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చిండు అన్న, అధికారం వచ్చిందని. ఊర్లో ఎట్లుంటది, పట్టించుకుంటారు ఎవడన్నా? అట్లా జరిగింది. అట్లా జరిగే క్రమంలో వీడేం చేసిండంటే, వీడి కొంచెం ఏదో చేద్దాం అన్నట్టు చేసిండు. మళ్ళా నైట్ ఆఫీస్ బలగొట్టమని చెప్పింది ఆడే. ఈ ఎల్లో కలర్ గడ్డం ఉన్న ఆయన ఎవరు? ఇలా మా అన్న. ఈ పక్కన ఉన్న ఆయన ఎవరు? రమేష్. ఈయనేనా? ఈయనకేనా 10,000 ఇచ్చిన? మా ఫ్రెండ్ మహేష్ అన్న, 10th క్లాస్మేట్ అన్నవాడు. ఇప్పుడు ఎస్ఐలను సిఐలను ఉచ్చంత మొగోడా నీ ఫ్రెండ్? నువ్వు అంతా ఇప్పుడు డప్ప కొట్టుకోవడం కరెక్టే, కాకపోతే వ్యవస్థ. అవునవును. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆడియో బయటకు వచ్చింది రేపు పొద్దున. ఈ రోజు నువ్వు ఇంత ముందు ఏమంటున్నావు, నువ్వు కొంచెం ఊర్లో కొంచెం చూపించుకోవడానికి మాట్లాడినానే తీరులో నువ్వు నాకు చెప్తున్నావు విధానం అదే కదా. ఇప్పుడు ఈ రోజు చూపించుకున్నావు, ఈ రోజు నువ్వు మాట్లాడేది లంగ మాట్లాడి బయటకు వస్తారు, రేపు పొద్దున నువ్వు నిజాలు మాట్లాడినా నమ్ముతారా? నేను ఎవరు నమ్ముతారన్న, ఎవరు వాళ్ళు నమ్మాలని నాకు అవసరం ఏందన్న. సిఐలను ఎస్ఐలను ఉచ్చబోపి ఇప్పుడు అన్న, అదే ఉచ్చబోపించిన అయితే నేను ఎందుకు ఇట్లా చేస్తానా? నాకు ఏమో ఈ రోజు ఇరికిపోయినావు కాబట్టి అమాయకుల్లా యాక్టింగ్ చేస్తున్నాయేమో. విషయంలో ఇరికిపోయినా ఏమో ఈ వీటిలో దొరుకుతానేమో అని. ఏ విషయాలు? నేను స్కామ్ పోతా, లేదంటే జంప్ అయితా అన్నా. నేను 45 days ఉన్నా అప్ స్కాన్ లా. అవును. ఏ కేసులు ఉన్నా? ఏ కేసులన్నా కావచ్చు, నీకు ఆ ఏరియా ఆ చరిత్ర ఉంది కదా, నీకు ఆ చరిత్ర ఉంది కదా. ఏ కేసులు ఉన్నా? ఏ కేసు అన్నా కావచ్చు, నీకు ఆ చరిత్ర లేదా? అది రీసెంట్ గా యాడ్ అయింది కన్నా, ఈ ఇష్యూతోని ఉంది. నేను లేదనట్లే, అబద్ధం అనట్లే. మహేష్ నేను ఏమంటున్నా, మహేష్ నీకు నాకు దోస్తానుంటే నీ ఇంటికి నేను వస్తాను, 90 నూరా. ఓకేనా? డన్. ఓకేనా? కానీ నేనేమంటున్నా అంటే, ఒక ఆడపిల్ల విషయంలో మీరు ఇప్పుడు ఇండైరెక్ట్ గా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అలా కాందానికి అరే వీళ్ళతో పెట్టుకుంటే మనం తట్టుకోలేమేమో అని పోర్ట్రేషన్ చేసినట్టుంది. అదే ఇంటెన్షన్ తో చేసినావు? అది లేదన్న, తప్పు. నేను ఫైట్ చేసేదే గంగోత్రి కోసం, లోపల పెరుగుతున్న రక్తం ముద్ద కోసం. ఇంకేంది తీసేస్తే సంప్తిరి. అరే ఎవరు చంపిర్రన్నా? అదే కదా కావాల్సింది ఇక్కడ. 2 ప్రాణాలు తీసిర్రు, 2 ప్రాణాల మీద కేసులు పెట్టాలమే. ఎవరు తీసిరో వాళ్ళ మీద. నా బాధ కూడా అదే అన్న, నా బాధ కూడా అదే. నేను చేసే అది కూడా అదే. ఈడు అసలు దొంగని ఏమంటారు, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కన్నా, అది నడుస్తున్నాడు అసలు. ఎందుకంటే ఇక్కడ మహేష్, నేను ఒక విషయం చెప్తాను, మహేష్ నాకేం శత్రు కాదు అన్న. నేను ఇచ్చే సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి జెన్యున్ గా భజనాలకు వెళ్ళాలనేది నా ఇంటెన్షన్ తప్ప. ఇప్పుడు రౌడీ షీట్ ఇటు వీనికి ఎట్లా ధైర్యం వచ్చిందని చెప్పిరుగా, ఇదే సర్పంచ్ వాళ్ళ గొడవ నడిచినప్పుడు నా మీద 2 కేసులు అయినాయి అని చెప్పినాగా. ఆ క్రమంలో నేను ఏం చేసినా తెలుసా, డైరెక్ట్ ఎస్పీ మ్యామ్ కి ఫోన్ చేసిన. సునీత మ్యామ్ అని ఉండే మాకు సూర్యాపేటలో. సురేష్ ఫోన్ చేసి, అరే బాబాయ్ నా డీజే ఖరాబ్ అయింది, అవతలు మంచిగా లైటింగ్ అవి పెట్టుకుని వస్తుర్రా అని చెప్పిన. నువ్వు డీజే ఆపరేటరా? నా గణేషన్ కాడ బాక్సులు పెట్టుకున్నాం, మాది బ్యాటరీ ట్రబుల్ ఇచ్చింది, అవతల వాళ్ళది మంచిగా రన్ అవుతుంది, మేమందరం డల్ అయిపోయినాం. అయితే ఆ క్రమంలో బాబాయ్కి ఫోన్ చేసిన, నెంబర్ పంపుతున్నా డైరెక్ట్ కంప్లైంట్ అయ్యిరా అన్నాడు. అది ఎస్పీ మ్యామ్ నెంబర్ అని నాకు అసలు తెలియదు. నంబర్ ఇచ్చింది అంతేగాని సేమ్ ఇదే భాగవతం. గణేషన్ పండుగ అంటే మళ్ళా తాగుడుగానే ఫోన్ చేసి మ్యామ్ కి చెప్పిన జరిగిన వర్షం. దాన్ని ఊర్లో ఎట్లా చేసిర్రు, ఎస్పీ మ్యామ్ తిట్టిండు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావే అదే ఇదే అని అన్నాడని ఊర్లే పుకారు. అది అట్లనే కంటిన్యూ అయింది. అది కేసు అయిందా? కేసు అయింది. అదే ఆ క్రమంలో ఇదే మా పెద్ద బాబాయ్ జటెంగ్ మహేష్ ఉండుగా ఎస్ఐ సార్ అభిలాష్ నేను చదివేది మోడల్ స్కూల్, సార్కి నేను కొంచెం పరిచయమే.
మా ఊర్లో అది మా స్కూల్లో కొన్ని ఇష్యూలు ఉంటే ధర్నాలు చేయడం మంచి ఉంటగా ఇక మీరు అన్నారుగా ఇక ముందుకు వచ్చిన పేరే రౌడీ అంటారుగా అట్లా జరిగినాయి. రైస్ బాగాలేకపోయినా ఏదన్నా మోడల్ స్కూల్ అప్పుడప్పుడే కొత్త స్టార్ట్ ఫండ్స్ బాగా వస్తాయి ఇక ఐ స్కామ్స్ చేయడం కూడా అవన్నీ చేసినప్పుడు నేను బయట పెట్టడం జరిగింది ఆయన ఊర్లో. ఇప్పుడు నాకు వివరణ ఇది మెయిన్ ఆడియో వివరణ ఎందుకు అనాల్సి వచ్చింది అనేది నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. నేను ఏం చెప్పను ఎందుకు అనాల్సి వచ్చింది వాంతో అంటే ఏదో ఒకటి మైండ్ లో ఉండే కదా ప్రిపేర్ అయ్యే కదా అంటే లేదన్నా వీడు పెదబాబాయ్ గాడు ఉన్న వాస్తవం అన్న కుల్లా వీడు చెప్పిన వర్షను వాళ్ళు ఏం చెప్తే నేను అది చేస్తా. ఎవరు చెప్పారు నీకు? ఇద్దరు బాబాయ్లు. నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో ఫస్ట్ పోయి వాళ్ళ ఆఫీస్ బల్లింగ్ వీళ్ళిద్దరికి పడట్లే ఆస్తి గొడవలు. వాళ్ళ అన్ననే చెప్పిండా? వాళ్ళ అన్నే వాళ్ళ పెద్ద మనుషులు ఎవరో కాదు ఇదే సర్పంచ్ ఇదే జటంగ్ మహేష్ ఇదే నా నాన్న. ఆ వీడియోలు ఫోన్ చేయను ఒకసారి లైవ్ లో మాట్లాడదాం. చేయన్న బరాబర్ చేయి. నీకు చెప్పింది ఎవరు? మహేష్ ఆఫీస్ వాళ్ళు కొట్టుకోండి ఫోన్ చేయి. ఆ రోజు నైట్ పలగొట్టిన తర్వాత కూడా మా ఆయన ఫోన్ ఎత్తకపోతే మా పిన్నికి కూడా ఫోన్ చేసిన నేను. హలో నమస్తే అన్న మహేష్ అన్న. అవునన్నా చెప్పండి అన్న మీరు లైవ్ లో ఉన్నారన్న ముందే చెప్తున్నా. అన్నా మీరు లైవ్ లో ఉన్నారు అన్న చెప్పండి. మీరు జట్టంగి మహేష్ ని జట్టంగి ఆఫీస్ కి వెళ్ళి ఇక్కడ మొత్తం అన్ని పలగొట్టని చెప్పింది విషయం నిజం మీరే చెప్పిరా? అన్న ఎవడన్నా అన్న నేను ఎవడన్నా చెప్తారన్నా అయితే అన్న విషయం చెప్తున్నా. చెప్పన్నా ఏం జరిగింది? వాడు ఒక దొంగ. ఎవరు? జటంగి మహేష్ అన్నట్టు సన్న లింగయ్య. వాడు వచ్చి మహేష్ పలగొట్టినంటే వాడు నేనెట్లా చెప్తా వాడెట్లా పలగొట్టిండు. మీరు చెప్పినట్టుగా ఆడియో వచ్చిందన్న? మీరు చెప్పినట్టుగా ఏదో ఎవిడెన్స్ ఉందంట ఆయన దగ్గర. వాడు అన్న అలాంటి ప్రోగ్రామ్ మాటలు మాకు రావన్నా, అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నేను వాన ఆఫీస్ పలగొట్ట నేనేం చెప్తా. ఆయన సంత మీ తమ్ముడే కదా. ఒక విషయం అన్న మా కుటుంబాల తగాదాలు ఉంటే మేము చూసుకుంటాం కానీ వానికి వాడేదో ఆఫీస్ పెట్టుకుని వాడు బతుకుతుండు. అవును వాని కడుపు మీద కొట్టం కదా. లైవ్ లో మాట్లాడితే ఏమంటుండు? ఒక్క విషయం చెప్తున్నా అన్న, నేను పలగొట్టాడుగా వాని కాలిస్తే తీయండి చూపించని చెప్పండి, నా కాలిస్తే చూపించని చెప్పండి. నేను ఎప్పుడు పలగొట్టా ఉన్నా అప్పుడు అర్థమవుతుంది కదా నాకు చెప్పేది. ఒక్క విషయం ఇంకో విషయం చెప్పనా మీకు, వాడు వానికి తాగితే తల్లి పిల్లవవుతుంది అన్న. వాడిని నూతనకల్లు మండలం అని ఉంటది ముత్తూరు నియోజకవర్గం. అక్కడ మా ఊళ్ళో పెళ్లికి పోయి అక్కడ చిన్న పిల్లలు కొడితే ఆ ఊరు వాళ్ళు వాడిని జుట్టు పట్టుకొని కొట్టారు. కొడితే వాడు అట్లా కూడా అరే ఎందుకురా పంచాలు పెట్టుకున్నా తీసుకొచ్చి నా రూమ్లో 2 రోజులు ఉంచుకున్న వాడిని. పంచాలకు పోకురా గొడవలకు పోకురా ఏంద్రా చెప్పని పోయి నిజ పరిస్థితి నిజి అని చెప్పి 2 రోజులు ఉంచుకున్నా. ఉంచి మంచి చెప్పి తోలినా అంతే తప్ప ఇట్లా ఈ చిల్లర గొడవలకు చేసి ఇట్లా చెప్పని చెప్తా. వాడు అన్న పాల్తుగాడు అన్న వాడు. మీరు అడగండి ఊర్లో అన్న డోర్ టు డోర్ వచ్చి ఒక్కసారి లైవ్ తీసుకోండి అన్న. తీసుకుందాం అనుకుంటున్నా అయితే యాక్చువల్ గా అన్న నేను మేబీ మీకు తెలిసే ఉండొచ్చు నేను ఒక టేకప్ చేసినంటే ఎండింగ్ దాకా ఉంటాను నేను మధ్యలో వదిలే రకం నేను కాదు అన్న. ఒక్కటి చెప్తున్నా అన్న, ఒకరి కడుపు మీద కొట్టొద్దు అన్న, కొడితే ఎదురుగా పోయి కొట్టాలి తప్ప 100%. ఇప్పుడు నేను ఏమంటున్నాడన్నా మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు మీ మీద ఎలిగేషన్ చేస్తుండే మీ తమ్మిన ఆఫీస్ వాళ్ళ కొట్టమని చెప్పింది మీరే అని. ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీకు ఎందుకు కాల్ చేసిన అంటే లైవ్ లో ఉన్నా అని మీకు ఎందుకు చెప్తున్నా నాకు దొంగతనంగా రికార్డులు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదున్నా మొహం మీదనే అన్న. మీరు ఎప్పుడైనా ఒకటే సమాధానం అన్న. నేనేం చెప్తున్నా అలాంటి బ్రోకర్ గారి మాటలు నమ్మకండి. నమ్మేదేం లేదు విత్ ఎవిడెన్స్ బరాబర్ ఉంది. వాడు దొంగ వచ్చి ఈ దొంగ మాటలు మాట్లాడితే కరెక్ట్ మీరు అది నమ్మకం. అన్న నేనేమంటున్నా నేను నమ్మలేదన్నా, నేను నమ్మలేదు అన్న. ఒక్క నిమిషం మహేష్ అన్న, నేనేమంటున్నా గొల్లోళ్ళు ఎట్లుంటారు యాదవులు ఎట్లుంటారు నాకు తెలిసి ఎంత నిజాయితీగా మాట్లాడతారు నేను అంతే మాట్లాడతా. నేను ఏమంటున్నా మహేష్ అన్న 26 నిమిషాల ఆడియో వచ్చింది మీరు చెప్పినట్టుగా మీరు మాట్లాడినట్టుగా ఆడియో ఉంది కాబట్టి నేను మీకు కాల్ చేసిన. నేను ఊరికే ఎవరి మాటలు నమ్మాల్సినంత అవసరం లేదు, ఎవరి మోచేది నీళ్ళు తాగాల్సినంత అవసరం సంతోషం లేదు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు. అన్నా నేనేం చెప్తున్నా అంటే అన్న చిన్న విషయం, మీరు ఆ వీడియో ఆడియో పెట్టాము నేను చెప్తా. అందులో కూడా నేను ఒక్కటే విషయం అన్న, నాకు మా తమ్మునికి నీ ఓపెన్ చెప్తున్నా చిన్న కామన్ ఉంటాయి అన్నదమ్ములు ఉన్న విషయంలో నేను మాట్లాడిన తప్ప ఇంకో విషయం కొడితే నేను బల కొడతా అన్న, వాడిని బల కొట్టా. ఇప్పుడు ఈ ఆడియోలో మీరు పోయి ఆఫీస్ వాళ్ళకి కొట్టరా అనే విషయాలు లేవా? చూడండి అన్న ఒకసారి నేను చూసి కాల్ చేస్తాను. మంచిది చేయాలి. ఇంకో విషయం అన్న, ఇది ఇప్పటి విషయం కాదు, ఇది సంవత్సరం క్రితము చిన్న నాకు వారికి చిన్న తగాదాల వల్ల వీని వల్లనే. ఇంకో విషయం చెప్పనా, వీని వల్లనే వీడు వచ్చి నిన్ను ఇట్లా అంటుండు, మీ తమ్ముడు ఇట్లా అంటుండు,
మీ ఇట్లా అంటుండు నిన్ను అది చేస్తుండు అదే అట్లా అంటుండు ఇట్లా అంటుండు నిన్ను ఇట్లా అంటుండు అనేసరి నీకు కోపం వస్తాడు మాట్లాడినావు మాట్లాడి చేసింది అదేనా. అయితే ఏమందంటే అన్న నాకు అర్జెంట్ ఉందన్న కావాలన్నా ఇట్లా పరిస్థితి అన్నాడు. మరి ఎందుకురా ఇప్పుడు నేను ఇదే చెప్పిన వీళ్ళు పాలోడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ముచ్చట చెప్తారా కోపు నువ్వు ఆయన ఇప్పుడు భూమి ఏదో జిరాక్సులు పెట్టినా కూడా మొత్తం ఆయన భూమి అమ్ముకొని చేసినట్టు అంటాడు. ముద్ర తీసుకోకండి అన్న నాకు అర్జెంట్ ఉందన్న. అయితే అన్న అది ఆయన లింగ అన్నట్టు ఆయన బెదిరిచ్చో చేసిందో కాదు కదా, ఆయన సహకారంతో ఆయన తీసుకోరంటే ఆయన తీసుకున్నది. ఏమంటాడు అంటే మేము ఇంత మంచిగా ఉంటుంటే మా ఇద్దరికి ఎందుకు గొడవలు నేనెందుకన్నా అని చెప్తున్నాడు. వాళ్ళ అన్న చెప్తేనే నేను పోయి బలగొట్టినా అంటుండ ఆయన. ఈ సీనియర్ ఇవ్వండి అన్న, సీనియర్ తీసారు కదా ఆ లిస్ట్ తీసుకోండి అన్న. పోలీస్ శాఖ నుంచి జగన్ చరిత్ర ఏందో చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే భద్రాల పోలీస్ స్టేషన్ పోండి, నూతనగల్ పోలీస్ స్టేషన్ పోండి, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పోండి, శివవేముల పోలీస్ స్టేషన్ పోండి, అదేనా హైదరాబాద్ స్టేషన్ లో వాడు తిరిగిన ఏరియాలు తిరగండి, ఎవరు చరిత్ర ఏందో చెప్తారన్న. ఓకే మరి ఈడొచ్చి మహేష్ శుద్ధపూసన్ అని చెప్తుండు కదా, నేను శుద్ధపూసన్ అన్న వీళ్ళే నన్ను ఇరికిచ్చారని చెప్తుండు కదా అన్న. అదే అంటున్నా, ఒక దొంగ వచ్చి అవతలని దొంగ అంటుంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు అమ్మాయికి చావుకు కారణం లేనాడు అన్న. వాడు కాకుండా వీడు ఎవడన్నా లైవ్ పెట్టాలని చేసిపోయిన మహేష్ యాదవ్ పెట్టాలి కదా లైవ్. వాడికి జైలు శిక్ష పడితే వాడికే కదా, మన జైలు పోయిన కూడా వాడే కదా. ఈ జటంగ్ మహేష్ కి అవసరం అని వచ్చి లైవ్ పెడుతున్నా. ఏం లైవ్ పెట్టిండు? మన ఆర్టీవీ పోయి లైవ్ లో మాట్లాడింది కన్నా. మేము మా తప్పేం లేదని మాట్లాడిండు ఆయన. అవును, ఈయనకి ఏం అవసరం అసలు ముద్ద ఇవ్వాలనేది తెలిసింది కదా. ఈయన అరెస్ట్ చేద్దామని వాళ్ళు చెప్తారు, వాళ్ళ పేరెంట్స్ నాకు కూడా వీడియో ఇచ్చారన్న, వాళ్ళు కూడా ఇచ్చారు కదా పేరెంట్స్ అన్న చెప్తారు కదా. వీడు వ్యతిరేకంగా ఇప్పుడు ఏమంటున్నా ఆఖరికి అమ్మాయికి 8 years ఒకటే ఓపెన్ చెప్తున్నా, అమ్మాయికి 8 years లవ్ అన్నాడు. అవును 8 years లవ్ అంటే ఇప్పుడు అమ్మాయి ఏజ్ అంతా, 8 years ముందు ఆ అమ్మాయి ఏజ్ అంతా అంటే మైనరేగా అమ్మాయి అప్పుడు మైనరే. ఆ మైనర్ బాలికలు ఇచ్చేసారు మరి వీళ్ళందరూ కలిసి. మీకు తెలుసు అంటుంది 8 years లవ్ అని. 8 years లవ్ అని యాక్చువల్ నేను ఆ విషయం నేను అడిగినా. అడిగితే ఏం చెప్తున్నానంటే మొన్న చచ్చిపోయినాక జైలుకి పోయి వచ్చినాక అరే నువ్వేం చేసినావురా నువ్వేంది కథ అని మేము తన కూర్చోబెట్టి అడిగితే నా రూమ్కి వచ్చేది మేము ఇట్లా కలిసేటోళ్ళము అది ఇదని అప్పుడు చెప్పిండు. అప్పటిదాకా వీళ్ళు లవ్ ఈ విషయాలు నాకు పెద్దగా తెలియదు ఈ విషయాలని అంటున్నాడు ఆయన మహేష్ అన్న. 8 years లవ్ అని చెప్పిండు వీడే చెప్పిండు కన్నా. మరి ఇప్పుడు ఒక్క విషయం అన్న, ఒక్క విషయం ఇప్పుడు మహేష్ అనే విషయం ఏంటంటే నాకెవరైతే కేశవైన మహేష్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరు దాంట్లో ఆయన చెప్తేనే నేను 8 years లవ్ రా మాదని చెప్తేనే నేను మీకు చెప్తున్నాను అన్నాడంట. అన్న నీకు తెలిసి మహేష్ అన్న ఈ జట్టంగి మహేష్ కి ఈ కేశవైన మహేష్ కి ఎన్ని రోజుల ఫ్రెండ్షిప్ అన్న? ఒకటే ఊరు అన్న. ఎన్ని వీళ్ళ దోస్తాను ఎప్పటి నుంచి నీకు తెలిసి ఎప్పటి నుంచి ఎన్ని ఏళ్ళ పరిచయాలు ఉన్నాయన్నా? 6-7 years నుంచి పరిచయాలే. వాళ్ళు ఏజ్ పెరిగేకపోతే వాళ్ళకి పరిచయాలు పెరిగినాయి. ఇప్పటికి కొత్తగా వచ్చింది, కొత్త ఊరు కాదు కన్నా. ఒక 3 సంవత్సరాల కింద వీళ్ళకి పడలేదని తెలిసింది, ఒక 2 సంవత్సరాల కింద. తప్పన్నది తప్పు. అవునా? ఎందుకంటే అన్న మహేష్ అన్న ఎందుకు ఈ విషయాలు అడుగుతున్నా అంటే అన్న రేపు పొద్దున నేను ఊళ్ళోకి రావాల్సి వస్తుంది, అప్పుడు కూడా కొన్ని విషయాలు అడిగినప్పుడు తీసుకోండి అన్న, తీసుకోండి ఇంటికి తిరిగి లైవ్ తీసుకోండి. డెఫినెట్ గా ఎందుకంటే అన్న ఈ విషయము ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఆర్టీవీలో వీళ్ళు పోయి మాట్లాడేది మాకు అసలు సంబంధం లేదు, సంపేసింది సురేష్ వాళ్ళ బావనే అని వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు కదా అన్న. అయితే తల్లిదండ్రులు ఉన్నారు, అక్క ఉంది, తెచ్చిన రూమ్ లో ఉండే అక్క ఉంది, ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ బావ ఉన్నారు అన్న. వాళ్ళ బావ పోయిపోయినట్టు అమ్మాయి కూడా అన్న పాపం. ఎవరు అమ్మాయి వాళ్ళ బావ ఉన్నారు కదా, చనిపోయిన అమ్మాయి వాళ్ళ బావ అబ్బాయి అమ్మాయి కూడా అన్న. వాడిని ఇలాంటి పొలిటికల్ గా తిరుగుతుండే వీని మీద నెట్ వచ్చి అనుకున్నవాడు. ఈయన అన్న ఇప్పుడు ఈ సురేష్ అన్న ఇప్పుడు ఓకే ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం తప్పే. ఈ సురేష్ అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యండి అనుకోవచ్చు అన్న? మనం నాకు తెలియక అడుగుతున్నది అన్న. ఒక విషయం చెప్పనా, అందరం ఒక్క ఊరు అందరం కలిసిమెలిసి తిరిగేటోళ్ళం కదా. ఇప్పుడు ఇదే మహేష్ ని నువ్వు చెప్పిన జటంగి మహేష్ అన్న లింగయ్య కొడుకుని ముదరకాళ్ళు జుట్టు పట్టుకొని పెట్టిరు. ఫంక్షన్ పోయి ఒక ఎడవెల్లి పిల్లగాని కొడితే, ఎడవెల్లి గ్రామస్తున్న పిల్లగాని కొడితే ఇదే మహేష్ ని జుట్టు పట్టుకొని కొట్టారు. జుట్టు పట్టుకొని కొడితే అట్లా కూడా నేను వీటికి తప్పలేదని తెలిస్తే వాళ్ళ టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను అడిగింది ఒకటి మీరు విషయం చెప్తున్నా నేను ఎందుకు సురేష్ పోయినా చెప్తున్నా. వీళ్ళు కొడితే నేను పోయి ఎందుకు కొట్టారని నేను కూడా వాళ్ళని అడిగినా. అంటే ఇదే విషయం మనోడు కాబట్టి వెళ్ళారు అడిగినా అంతే. ఇలా అమ్మాయి చనిపోయింది, వీళ్ళిద్దరు కొద్దిగా అనా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటారు, వాళ్ళకి దగ్గరలో అనుకుంటా, దగ్గరలో ఉంటారు. వారొక్కరే కాదు, ఇంకో 10 మంది పిల్లల వరకు అక్కడ బ్యాచిలర్స్ అక్కడ రూమ్ తీసుకొని ఉంటారు కోచింగ్ సెంటర్. మీ ఊరోళ్ళే
మా ఊరు వాళ్ళే. వాళ్ళకంటే ముందేం పోలే వీడు, వాళ్ళు పోయినాకనే వీడు పోయిండు. వీడు ఏదో వచ్చి అన్ని దొంగ మాటలు చెప్పి లంగ మాటలు చెప్పి. ఇప్పుడు ఒక మాట అనుకోవచ్చు అన్న, ఈ జట్టంగి మహేష్ అనే వ్యక్తి అన్న జట్టంగి మహేష్ అనే వ్యక్తి మీ అన్నదమ్ముల్లో గొడవ పెడుతుండ అనుకోవచ్చా? జట్టంగి మహేష్ వల్లనే అన్న. ఇప్పుడు నేను 1 year కింద మాట్లాడిన రికార్డు ఉంది కదా, వాడు వచ్చి నాకు చెప్పి నీకు భూమి ఏనంటుండు, నీకు డబ్బులు ఏనంటుండు, నువ్వు ఇంట్లో ఖర్చు పెట్టి ఏనంటు, నువ్వేం చేసుకో అని చెప్పి నాతోని కాక ఊర్లో కొంతమందితో చెప్పినే ఉన్నాయి. ఆ విషయంలో నేను ఎందుకు వాడు కనీసం నువ్వు మీరు ఇదే నన్ను ఎందుకురా మీరు అందరూ కలిసి చేసి అని చెప్పేసి మాట్లాడిన ఆడియో అది. ఒక్కటి చెప్తున్నా, అందులో మీరు ఏమనలేదు అన్న, అందులో ఆడియో నేను ఇంక వినలేదన్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఆడియోలో మీరేమో అరే పోయి ఆఫీస్ వాళ్ళకి కొట్టరా అనే వర్డ్స్ అనేది వాడలేదా? ఉంటేనే శిక్ష కరుగున్నా అంతేనా? చేసిన తప్పే కన్నా. 100%. సూపర్ అన్న, సూపర్. శిక్ష కరుగున్నా నేనుంటే 100%. నేను చెప్తే పోయి పలగొట్టినట్టు నేను గడ్డి తినంటే తింటాడు అన్న వీడు. అది అడగాల్సి వస్తుంది అది కూడా. కాకపోతే నువ్వు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు కదన్న. చెప్తే నేను చెప్తే నేను శిక్షకరుని, 100%. నేను అలా న్యాయస్థానంగా నేను శిక్షకరుని. ఎందుకు నేను తప్పు చేసిన కాబట్టి నేను పలగొట్టంటే అవసరం నేను పోయి పలగొడతా. ఎందుకు నా డబ్బులు ఎట్లేవని చెప్పేసి పలగొడతా. నా ముచ్చట నేను సెటిల్మెంట్ చేసుకుంటానా? కిరాయి రౌడీ నేను చెప్తే పోయి పలగొట్టినాడు. నేను మాట అడుగుతా నేను. అడగండి అన్న. అన్న ఏదున్నా ఊర్లోకి వచ్చి లైవ్ తీసుకోండి. 100కి 200% అన్న. మీకు నమ్మకం ఉందో లేదో అది కంపల్సరీ బిగినింగ్ టు ఎండింగ్ దాకా ప్రతి ఒక్కరు జనాలకు చూపియాలి, నిజాలు ఏందనేది చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాదే తప్పు లేదు, వాళ్ళ బావ సురేష్ చంపారని వాళ్ళు ఎలిగేషన్ చేయడము, వీళ్ళు వచ్చేసి లేదు ఈ మహేష్ అనుకుంటే నడిపించిండని వాళ్ళు ఎలిగేషన్ చేయడం, మధ్యలో ఒక ఆడపిల్ల జీవితం పక్కన పెడితే ఆ మధ్యలో చిన్నపిల్ల ఒక పిండాన్ని చంపారు, ఒక చిన్న బేబీని చంపేసిరు అన్న. అయితే చిన్న విషయం, ఆయన కాలిస్తే చూడండి, అమ్మాయి చనిపోయిన రోజు వాడు ఎంతమందికి ఫోన్ చేసిండు అనేది. ఫోన్ చేసి అమ్మాయికి ఆడ పోస్ట్ మార్టం కాలేదు, అక్కడ పంచనామా నిర్వహించే టైంలో పోస్ట్ మార్టం కాకముందుకే వీడు ఫోన్ చేసి అమ్మాయి ప్రెగ్నెన్సీ అని మాట్లాడిండు. తెలుసా? ఫోన్ హిస్టరీ తీయండి, కాల్ హిస్టరీ తీయండి. మీకు ఏం తెలుసు అమ్మాయి ప్రెగ్నెన్సీ అని పోస్ట్ మార్టం చేయముందుకు? వాడు ఊరికే ఫోన్ చేస్తుంటే ఇదే సురేష్ ఫోన్ చేసి మహేష్ గారు చెప్పిండు వాడిని కొట్టినాం కదా ప్రెగ్నెన్సీ. మేబీ ఇట్లా అనుకోవచ్చు కదన్న. ఇప్పుడు మహేష్ ఎట్లకై ఈ మహేష్ ఆ మహేష్ జట్టంగి మహేష్ కేశవైన మహేష్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అంతకన్నా ఈ చనిపోయిందని తెలిసినప్పుడు వీళ్ళిద్దరు ఒకతనం ఇట్లా ఉండి ఏం జరిగింది రేంద్ర అని అడిగితే ఇట్లా అనుకోవచ్చు కదా, ఇట్లా జరిగిందని అనుకోవచ్చా? అవునన్నా, మహేష్ వల్ల చేసినప్పుడు మరి నువ్వు దొంగలకు డైరెక్ట్ అయితే సపోర్ట్ చేయవు కన్నా. ఇలా కొత్త పరిచయం అయితే కూడా నువ్వు తీసుకొని పోయి దాచుకున్నావు అంటున్నావు కదా. సరే కేశవైన మహేష్ ద్వారా తెలిసింది అనుకున్నావునా, దొంగకెట్ట నువ్వు దొంగనెట్ట దాస్తున్నావు. అవును, అది కూడా వాస్తవమే అన్నా. నేనేం చెప్తున్నానా, వాడిని నేను చేపించిన అన్నాడు కదా, సురేష్ చేపించిన అన్నాడు కదా, అందరు కస్టడీలోకి తీసుకోండి, ఇంట్రాగేషన్ చేయండి చెప్పాలి. సూపర్, మంచిదన్నా, అడుగుతానే మంచిదన్నా. ఒకటన్నా నేను ఏం చెప్తున్నా, ఎవరికైనా ఆడపిల్లలన్నా వాడి ఇంట్లో కూడా ఉన్నారు. అవును నేను అదే అంటాను, ఆడపిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరగవద్దు. అన్యాయం జరగవద్దు అన్న. కేశవైన మహేష్ అనేటువంటి సంవత్సరం కింద పెళ్లి అయింది కదా. మరి నీకు తెలిసి ఆ అబ్బాయికి కేశవైన మహేష్ కి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నా? అదా అరేంజ్ మ్యారేజ్ అన్నా. ఓకే, మరి ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలు వచ్చే వాళ్ళ మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారన్న వాళ్ళ అక్క ఇట్లా? ఈ గంగోత్రి వాళ్ళ అక్క. ఎవరిది లవ్ మ్యారేజ్? కేశవైన మహేష్ ది, నవ్యది అన్నా. ఫస్ట్ లవ్ చేసుకురన్నా, ఒక్కటప్పుడు అని చెప్పేసి కొంతమంది పెద్ద మనుషులు పోయి మాట్లాడుకుని అరేంజ్ మ్యారేజ్ చేశారు. అట్లా ఆ అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ ఉండే, నాకు లవ్ స్టోరీ ఉండే. ఉంటేనే కదా ఇంతవరకు వచ్చింది అది. అన్నా డిఎన్ఏ ఉంది కదా, డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తుంది కదా. దేనికి డిఎన్ఏ దేనికన్నా ఆయనే ఒప్పుకున్నాడు కదా, నేనే చేసిన కడుపు అని. అవునన్నా, మీరు అనేది కరెక్టే. నువ్వు కడుపు చేసుకున్నావు, లవ్ చేసుకున్నావు, కడుపు చేసుకున్నావు, అయిపోయింది. ప్రమేయం ఉందని అసలు ఏ ప్రమేయం ఉంది? నువ్వు పాలుడు కాదు, నీకు ఇంటి పక్కనోడు. కేశవైన మహేష్ ను ఏమో పక్కకు తీసుకెళ్లి ఫోన్ నంబర్ తీసుకున్నాడంట ఈ అమ్మాయిది, గంగోత్రిది. జట్టంగి మహేష్ తోని అరే మీ పేర్లు రాసిందిరా, లెటర్ నేను మోర్లో పడేసిన అని చెప్పిండంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? అది కరెక్ట్ కాదు కదా. ఈ జట్టంగి మహేష్ అనేటోడు ఎదవా 1 year కింద చేసిన రికార్డులు ఉన్నాయి. నువ్వు మరి ఆ రోజు చనిపోయిన రోజు రికార్డు వాడు ఎందుకు పెట్టాడన్నా? ఈ మీడియాకి ఇవ్వచ్చు కదా.
నువ్వు ఒక సంవత్సరం కింద రికార్డులు ఇవ్వాలి తెచ్చి పెడుతున్నావు. ఉమ్. మరి ఈ ఆ రోజు మాట్లాడిన రికార్డింగ్ పెట్టాలి. పెట్టాలి కదా. ఓకే అన్నా వాట్సాప్ లో ఎట్లా మాట్లాడిరంట? నార్మల్ కాలా వాట్సాప్ కాలా? అన్నా వాడు దొంగ తప్పించడానికి 100 కారణాలు చెప్తాడు. బంగారం తీసుకుపోయిన దొంగ. అవును ఎవరైనా నువ్వు అనేది కరెక్ట్ అన్న, నేను నమ్ముతా. ఐ ట్రస్ట్. బంగారం అంటే అడుగుతాను వచ్చి మన ఇంటి మీద వేసిపోయినా చెప్తాడు. ఇప్పుడు దొంగ చెప్పినా కరెక్ట్ అన్న. ఎవరైనా ఇంట్రాగేషన్ చేయాలి, నన్ను కూడా తీసుకుపోయి ఇంట్రాగేషన్ చేయండి, నిజాలు బయట పడతాయి. ఎవరైనా తప్పు చేసినా అనేది. సూపర్ అన్న, మంచిదే అన్న. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. ఇబ్బంది లేదన్నా. ఒకటే విషయం అన్న, వీడు నేను మాట్లాడిన ఆడియో రికార్డు నేను చెప్తున్నా. ఒక చిన్న విషయం, నేను మాట్లాడిన ఆడియో రికార్డు రికార్డ్ చేసుకున్నావు. నేను ఫంక్షన్ పోయినా సంథింగ్ నా డబ్బుల గురించి వాడేందుకు రా ఇట్లా అని చెప్తే, ఇదే సర్పంచ్ కేశవైన సర్పంచ్ కూడా మీ వాళ్ళేనా? మా వాళ్ళే అన్న. మా వాళ్ళు కాదు, కేశవైన మహేష్ అన్నట్టు పాలోళ్ళు వాళ్ళే. కేశవైన అంటే ఒకటే చట్టం కదనే కేశవైన అంటే. అవునన్న, వాళ్ళందరూ ఒకటే. వీళ్ళందరితోనే అప్పుడు ఈయన తిరిగిండు. తిరిగితే వీళ్ళందరూ అప్పుడు రాజకీయ పరంగా అప్పుడు తిరిగినప్పుడు ఏమైందంటే, మీ అన్న ఏమైందిరా మీ అందరితో తిరిగి నన్ను ఇబ్బంది పెడుతుండు, ఎందుకురా డబ్బులు నెట్టలు తీసుకుని మాట్లాడుకుందాం అని చెప్పేసి మా ఉద్దేశంలో వచ్చిన ఆడియో అది. నేను అంతే తప్ప స్టూడియో పలకొట్ట అని చెప్తా. సంవత్సరం కింద చెప్పిన ఇయ్యాలట పలకొట్టిండు స్టూడియో. సంవత్సరం కింద చెప్పినావా? అన్న ఆయన అంటుండు అన్న, నేను చెప్పిన అనట్లేదు. ఆయన మహేష్ అంటుండు. మహేష్ అంటుండు కదా. ఇప్పుడు మాట్లాడింది ఇయాటి ఆడియో కాదు కదా, సంవత్సరం కింద ఆడియో అన్నది. సంవత్సరం కింద అన్నావా అంటున్నా మాట. నేను అన్నాను అనలేదా రికార్డు ఉంటుంది అన్న. నేను ఒకసారి విని నీకు ఫోన్ చేస్తాను మహేష్ అన్న. తప్పకుండా అన్న మంచిదే, మంచి మాట అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న నాకు ఒక్క ప్రామిస్ అన్న, కెమెరా లైవ్ నడుస్తుంది కన్నా, ప్రామిస్ ఈ రికార్డు నువ్వు మొత్తం వినాలి, బయట పెట్టాలి.